అప్పుల ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రప్రదేశ్గా సంపన్న రాష్ట్రంగా మార్చడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. 2026-27 బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తీసుకొచ్చారు. ఇది కేవలం ప్రతిపాదన మాత్రమే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును బంగారుమయం చేసే తరగని నిధి అని ప్రభుత్వం చెబుతోంది. సింగపూర్, నార్వే వంటి దేశాలు దశాబ్దాల క్రితమే ఇలాంటి ఫండ్స్ ఏర్పాటు చేశాయి. ఇప్పుడు వాటిలో లక్షల కోట్లు మొత్తం జమైంది. నార్వే దేశంలో క్రూడ్ ఆయిల్ విక్రయాల ద్వారా వచ్చే మొత్తాన్ని ఒక ఫండ్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఇప్పుడు దాని విలువ $170,000 కోట్ల, మన రూపాయల్లో 140 లక్షల కోట్లు. అంటే ఆ దేశంలో ప్రతి పౌరుడి పేరు మీద కోట్ల రూపాయల సంపద పోగైంది. సింగపూర్లో టెమాసెక్ అనే కంపెనీ స్థాపించి ఆ సంస్థ లాభాలతో మరిన్ని సంస్థలను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అవన్నీ $100 బిలియన్ కంపెనీలుగా అభివృద్ధి చెందాయి. విదేశాల దగ్గర ఆస్తులు ఉంటే ఏపీలో ప్రతి పౌరుడి నెత్తి మీద లక్షల రూపాయల అప్పులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వడ్డీల రూపంలోనే 50,000 కోట్లకు పైగా చెల్లిస్తోంది. పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయడం, ప్రజల మీద పన్నుల భారం పెంచడం ద్వారా ఈ వలయం నుంచి బయటపడలేమని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ప్రభుత్వ ఆస్తులను అమ్మడం ద్వారా కాకుండా అభివృద్ధి చేయడం ద్వారా ఆదాయం సంపాదించడానికి వెల్త్ ఫండ్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేతిలో 4 లక్షల ఎకరాల భూమి ఉంది. ఈ భూములను డెవలప్ చేసి లీజుకిస్తే ఆదాయం వస్తుంది. ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ టూరిజం డిపార్ట్మెంట్, ఇతర సంస్థల్లో వాటాలు, ఆస్తులను సమర్థంగా వినియోగించుకుంటే ఇన్కమ్ పెరుగుతుంది. ఇక సముద్ర తీరంలోని ఇసుక, ఆయిల్, గ్యాస్ అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయాన్ని వెల్త్ ఫండ్లో జమ చేస్తారు. వీటితో పాటు విదేశాల్లో ఉన్న తెలుగువారు స్థానికంగా ఉన్న సంపన్నుల నుంచి ఈక్విటీ లేదా విరాళాల రూపంలో కొంత మొత్తాన్ని సేకరిస్తారు. వెల్త్ ఫండ్కి ప్రారంభం పెట్టుబడిగా రాష్ట్ర ప్రభుత్వం 100 కోట్లు కేటాయించింది. ప్రభుత్వ భూములను అమ్మకుండా అద్దెకివ్వడం ద్వారా ఆదాయం సమకూర్చుకోవాలన్న ప్రభుత్వ ఆలోచనపై ప్రజల్లో సానుకూల స్పందన కనిపిస్తోంది. ఆచరణలోనూ అందరి ఆమోదం పొందేలా ముందుకు వెళ్తే ఈ ఐడియా సూపర్ సక్సెస్ అవుతుంది.